ఇప్పుడు భారతీయుల దగ్గర అందరికీ వచ్చేసి అంటే ఇక్కడే పుట్టి, ఇక్కడే పెరిగి, ఇదే కల్చర్‌ని అవలంబిస్తున్న వాళ్ళు పొలిటీషియన్స్ వచ్చి ఓటేయమంటే ఆఫ్‌కోర్స్ సగం మంది డబ్బులిస్తే ఓటేస్తా అంటారు. సగం మంది మాకేం జేస్తావు? ఉద్యోగాలిస్తావా? ఎడ్యుకేషన్ ఇప్పిస్తావా? ఇంకేం జేస్తావు? పరిశ్రమలు కట్టిస్తావా? రోడ్లేస్తావా? కరెంట్ ఇస్తావా? అని అడుగుతారు. ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఆ పక్క దేశాల నుంచి వస్తారు చూడు, వాళ్ళకు పక్క దేశాలు కావాలని అఖండ భారతం నుంచి విడిపోయి మళ్ళీ అక్కడ బతకలేక సిగ్గులేక ఈ దేశంలోకి వచ్చి ఏమడుగుతారు ఓటేయమంటే? మాకు ఫ్రీ బీస్ ఇవ్వండి చాలు అంటారు. అంతే. ఆ ఫ్రీ బీస్ వాళ్ళ మహాన్ నూకితే ఓట్లేస్తారు. ఎన్ని సంవత్సరాలు ఫ్రీ బీస్ ఎవరేశారో, మన భారతదేశంలో ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఎందుకు పెరిగారో ఒక్కసారి నా దేశాన్ని, నా నాయకుల్ని, అంటే మా దేశం కాదా అంటే మీ అనుకుంటే ఖచ్చితంగా మీరు మన భారతదేశంలో ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఎందుకు పెరుగుతున్నారు, ఫ్రీబీస్ ఎందుకు పెరుగుతున్నాయి, ఎందుకు ఫ్రీబీస్ ఇచ్చే వాళ్ళకే ఎక్కువ ఓట్లు పడుతున్నాయో మీరు ఒక్కసారి ఆలోచించుకోండి. అదే ఇంకా ఇప్పుడు భారతదేశాన్ని బాగు చేయాలన్న కొన్ని మంచి ఐడియాలజీ ఉన్న పార్టీలు కూడా తప్పనిసరిగా బుజ్జగింపు రాజకీయాలు చేస్తుంది. ఆ బుజ్జగింపు రాజకీయాలు మానేయాలి అంటే ప్రజల్లో చైతన్యం రావాలి. పక్క దేశం ఓడిచ్చిన స్క్రిప్ట్ని చదవడం కాకుండా నీ దేశ చరిత్రని నువ్వే రీసెర్చ్ చేసి తెలుసుకో. అప్పుడే యూ కాల్డ్ యాజ్ రియల్ ఎడ్యుకేటెడ్ పర్సన్.